తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హాస్యనట చక్రవర్తి కాళిదాసు కోటేశ్వరరావు 40వ వర్ధంతిని కళాకారుల సంఘం ఘనంగా నిర్వహించింది. బోస్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద నివాళి అర్పించింది. హాస్యనట చక్రవర్తిగా తెనాలి కీర్తిని నలుదిశలా చాటిన కాళిదాసు కోటేశ్వరరావు కళామ తల్లికి అందించిన సేవలు అజరామమని కళాకారుల సంఘం నివాళులర్పించింది. బోస్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద 40వ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి మా ఏపీ అధ్యక్షుడు దర్శకుడు దిలీప్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళిదాసు కోటేశ్వరరావు నాటక రంగానికి తలమానికమని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుబ్బారావు, దీపాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ తులసి, పెదనాగుమణి, సత్యవతి, శివపార్వతి, తులసి సామ్రాజ్యం, బీసీసీఎల్ ప్రెసిడెంట్ కోలావాసు, పి నవీన్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చింతామణి నాటకం అంటే సుబ్బిశెట్టి. ఆ సుబ్బిశెట్టి పాత్ర వేసి అపారమైన ఖ్యాతిని ఆయన పొందారనే విషయం రంగస్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది కొత్తగా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే యాక్చువల్లీ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 40 years బ్యాక్ ఆయన పోయినా కూడా వాళ్ళ అబ్బాయి సత్యం గారు ఎవ్రీ ఇయర్ హీస్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో అది వాళ్ళ నాన్నగారిని ఆయన గుర్తు చేసుకోవటమే కాకుండా కళాకారులందరూ కూడా పిలిచి ఈ విధమైన కార్యక్రమం చేసి ఈ విధంగా చేయటం ఇట్ ఈస్ అన్ అప్రిషియేటెడ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్. సో నేను వాట్ ఐఎమ్ అప్పీలింగ్ టు ది గవర్నమెంట్, ఏ అధికారంలో పార్టీ వచ్చినా కూడా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విగ్రహాల్లో మరి కాళిదాసు కోటేశ్వరరావు గారి విగ్రహం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ హీ డిజర్వ్స్ ఇట్. ఏదైనా తెనాలి కళాకారుల మణిహారంలో ఒక మణిపోష కాళిదాసు కోటేశ్వరరావు గారి ద్వారా తెనాలి పట్టణానికి ఎనలేని ఖ్యాతి తెచ్చుకున్న మహానటుల్లో కాళిదాసు కోటేశ్వరరావు గారు ఒకళ్ళు. అయితే ఈ సందర్భంగా ఆయన చిరంజీవిగా ఉండటానికి కారణం వాళ్ళ అబ్బాయి ఈరోజు కాళిదాసు సత్యం గారు మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేసి మరి ఎంతోమంది మహానుభావులు కాళిదాసు కోటేశ్వరరావు గారు అన్న తెనాల్లో ఎంతోమంది మహానటులు మరి సినిమాల్లో అసలు పుట్టిందే మన సినిమా తెనాలి నుంచి. మరి అటువంటి మహానటులకు కూడా మరి వాళ్ళకి వారసులు సరిగా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకి ఈ రోజు కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఆ విధంగా కాకుండా మన సత్యం గారు మరి ఆ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా కళాకారులందరినీ పిలిచి ఆయనకు తోచిన విధంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఆయన్ని చిరంజీవిగా ఉన్నందుకు వాళ్ళ అబ్బాయి సత్యం గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ కాళిదాసు కోటేశ్వరరావు గారిది 40వ వర్ధంతి. అట్లానే ఆయన గారు లేకపోయినా కానీ ఆయన కళాకారులని మా కుటుంబం సభ్యులుగా మమ్మల్ని చేర్చి ఎనలేని సేవలు చేశారు. ఈ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం 1972లో వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా 2 సార్లు ఆయన ఎన్నికవడం మాకెంతో ఆనందకరం. మా కమ్యూనిటీ, మా కులంలో అతను ఒక ధృవతారగా నిలిచాడు. ఆయన్ని మర్చిపోవడం అంటే మమ్మల్ని మేము మర్చిపోవడమేనే. అందుకనే ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మా కుటుంబ సభ్యులను, ఆయన ఏర్పాటు చేసిన పట్టణ రంగస్థల కళాకారుల సంఘంలో కళాకారులను కుటుంబ సభ్యులుగా భావించి యథోధికంగా ఆయన జ్ఞాపకార్థం వారికి బట్టలు పెట్టడం జరుగుతుంది.